ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం OnePlus రీసెంట్గా లాంచ్ చేసిన టీవీ OnePlus Y1S ప్రోని అయితే రివ్యూ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ టీవీ కొనాలా లేదా, ఇది బెస్టా లేదంటే ఈ బడ్జెట్లో ఇంకా వేరే టీవీస్ ఏమైనా బెస్ట్ ఉన్నాయనేది క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా అంటే చాలా లాంగ్గా ఉండబోతుంది. ఈజీగా మీకు 15 minutes, మోర్ దాన్ 15 minutes వీడియో అయితే ఉంటుంది. బట్ ఈ వీడియో చూస్తే మోస్ట్లీ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. అది మీరే వీడియో ఎండ్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే మాత్రం మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు ఇట్లాంటి మంచి టీవీలు కానీ, మొబైల్స్ కానీ, ఏసీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ మంచి డీల్స్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే ఉంది మనకి. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీల్ ఛానల్లోకి వెళ్ళండి. అక్కడ కనుక మీరు జాయిన్ అయినట్టయితే ప్రతిసారి లూట్స్ ఏమైనా వచ్చినప్పుడు తక్కువ బడ్జెట్లో ఒక 10%, 20% మీకు ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవుతుందో మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు బెటర్ డీల్స్ అయితే అక్కడ నుంచి అయితే లూట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు డీల్ ఛానల్లో జాయిన్ అయిపోతే మాత్రం ఫస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక ఈ టీవీ విషయానికి వస్తే మాత్రం OnePlus అనేది ఇంతకుముందు 30,000 బడ్జెట్లో మనకి 4K టీవీస్ అనేది వెరీ రేర్ అని చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా బ్రాండ్స్ కూడా మనకి 4K టీవీస్ అండర్ 30,000లో తీసుకురావడానికి అయితే చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నాయి. అట్లాంటి టైంలో వీళ్ళు మనకి తక్కువ ప్రైస్లో అంటే 30,000 ప్రైస్లో వీళ్ళైతే తీసుకొచ్చారు. మరి 30,000 ప్రైస్లో తీసుకొచ్చారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎందుకు ఇంత తక్కువలో తెచ్చారు ఏంటనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ సోదంతా పక్కన పెట్టినట్టయితే ముందుగా మనకి బాక్స్లో వచ్చేసి మనకి స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక యూజర్ గైడ్ ఉంటుంది. అండ్ అలానే మనకి AV to RCA కేబుల్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ అలానే మనకి రిమోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీస్ కూడా, రిమోట్ బ్యాటరీస్ కూడా వీళ్ళు మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఇంతే, ఇంకా టీవీ కూడా మీకు బాక్స్లో ఉంటుంది. బాక్స్ కంటెంట్ చూసినట్లయితే ఇంతే. ఇక టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ముందుగా మనకి టీవీ సైడ్ మీరు ఏదైతే ఉందో అంతా కూడా మీకు ప్లాస్టిక్లా ఉంది. బట్ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మెటల్ బాడీతో వస్తుంది అనమాట. సో మోస్ట్లీ మీకు మదర్ బోర్డ్ ఏరియా తప్ప మిగతా ఏరియా మొత్తం కూడా మీకు మెటల్ బాడీతో వస్తుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే స్టాండ్స్ ప్రొవైడ్ చేశారో వీళ్ళు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ 30,000లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెటల్ స్టాండ్స్ అనేది, బట్ స్టిల్ వీళ్ళు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బట్ వాటి బిల్డ్ క్వాలిటీలో నాకు పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే లేదు. వెరీ లైట్ వెయిట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి ఈ టీవీ యొక్క వెయిట్ విషయానికి వస్తే మాత్రం 43 inches టీవీ అయినప్పటికీ మనకి కేవలం 6 kgs వెయిట్తో అయితే మనకి టీవీ వస్తుంది. అండ్ ఈ టీవీ నేను స్టాండ్స్ అయితే ఫిట్ చేశాను. నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు. చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు రియల్మీ టీవీలో చూసిన ప్రాబ్లం అయితే నేను ఇందులో చూడలేదు. కాకపోతే కొంచెం మీరు చాలా ప్రెషర్ అప్లై చేసి అయితే మీరు వీటిని అయితే వన్స్ టైట్ చేయాలి. వన్స్ ప్రెషర్ అప్లై చేసాక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఓబుల్ టెస్ట్ కూడా చేశాను. ఓబుల్ కూడా మీకు మేజర్ ఓబుల్ అయితే అవుతుంది. 43 inchesకి ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే మీకు ఆలెక్స్ మీద 43 inches టీవీ అన్నప్పుడు కొంచెం ఓబుల్ అవుతుంది. బట్ అంత మేజర్ ఓబుల్ అయితే మీకు చూడడానికి అయితే లేదు. అండ్ ఇక డిజైన్లో పరంగా మెయిన్ మనకి ఫ్రంట్ సైడ్ నుంచి మీరు టీవీని చూసినట్టయితే చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ బెజల్స్ అని చెప్పాలి. వెరీ థిన్ బెజల్స్, చాలా అంటే చాలా థిన్ బెజల్స్. మీరు ఇంట్లో ఒక 10 feet డిస్టెన్స్ నుంచి టీవీ చూస్తున్నారంటే మాత్రం మీకు బెజల్స్ అనేవి ఏర్పడడం కొంచెం కష్టం అని చెప్పాలి. వెరీ థిన్ బెజల్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా అయితే మీకు టీవీ చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ అన్ని కూడా మనకి సైడే ఇచ్చారు. ఏవి పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఒక RF పోర్ట్ కనిపిస్తుంది కదా. అండ్ ఆ తర్వాతకి 2 USB పోర్ట్లు అండ్ అలానే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే యూజ్ చేశారు. అందులో ఒకటి వచ్చేసి మీకు ERC సపోర్ట్తో వస్తుంది. మీకు ఆడియో ట్రాన్స్ఫర్ కూడా మీకు HDMI ద్వారా అయితే అవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఒక ఆప్టికల్ పోర్ట్ చూడడానికి అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మనకి ఒక RJ45 పోర్ట్ అండ్ ఇంకో సైడ్ చూసినట్లయితే మనకి DC ఇన్ పోర్ట్స్ అయితే చూడడానికి అయితే ఉంది. ఇవి ఓవరాల్గా పోర్ట్స్ చూసినట్లయితే మోస్ట్లీ అన్ని పోర్ట్స్ అయితే మనకి టీవీకి అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ కూడా మనకి పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఈ టీవీ యొక్క వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ప్యానల్ యూజ్ చేస్తున్నారో ఆ ప్యానల్ మీద మీకు 2 years వారంటీ అయితే ఉంటుంది, ఎక్స్టెండెడ్ వారంటీ. సో మీకు బోర్డు మీద అయితే కేవలం 1 year వారంటీ అయితే ఉంటుంది. సో నవేడేస్ టీవీలో మేజర్గా ప్రాబ్లం వచ్చేదంటే మోస్ట్లీ మనకి బోర్డే, మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఒక టీవీ కొని ఆరామ్సే ఎటువంటి ప్రాబ్లం లేకుండా 5 years వరకు మీరు ఖచ్చితంగా ఒక టీవీని యూజ్ చేయాలనుకుంటే మాత్రం టెన్షన్ లేకుండా మీరు బెటర్ ఎక్స్టెండ్ వారంటీకి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను రికమెండ్ చేసేది వచ్చేసి ఆన్సైట్ గో అనమాట. ఆన్సైట్ గో అనేది మీకు అన్ని హోమ్ అప్లియన్సెస్ మీద మీకు ఎక్స్టెండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ వారంటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అదే వారంటీని మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు వచ్చేసి మనకి టీవీ టు టీవీ కాకుండా టీవీ బడ్జెట్ బట్టి మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు 1 yearకి 30,000 టీవీ పర్ సపోజ్ ఈ టీవీకి కనుక మీరు 1 year ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలంటే 2,200 రూపాయలు. అండ్ అలానే మీరు 2 years తీసుకోవాలనుకుంటే కేవలం 3,200 రూపాయలకి మీకు వీళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు కనుక ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే మాత్రం మన కూపన్ అయితే యూజ్ చేయండి. TRT20 అని అయితే యూజ్ చేయండి. మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తుంటారో మీరు ఏ ప్లాన్ అయినా తీసుకోండి, ఏ అప్లియన్సెస్ అయినా సరే, మీరు టీవీ కానీ లేకపోతే ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ
ఏదైనా సరే మీరు అప్లయన్సెస్కి ఆన్సైట్ గోల్ మీరు వారంటీ తీసుకునేటప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ మన కోడ్ అయితే అప్లై చేయండి TRT20 అని చెప్పేసి. ఎప్పుడైతే మీరు ఆ కోడ్ అప్లై చేస్తారో మీకు 20% డిస్కౌంట్, మీరు ఎంతైతే ప్రైస్లో పర్చేస్ చేస్తున్నారో అందులో 20% మీకు మైనస్ అవుతుంది. చాలా వరకు మీకు యూజ్ అయితే అవుతుంది. సో మీరు ఒకవేళ టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటే మాత్రం ఆన్సైట్ గోలో మీరు ఎక్స్టెండ్ వారంటీ అయితే తీసుకోండి. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ గురించి. సో రిమోట్లో మనకి బటన్ చూసినట్లయితే మెయిన్గా మనకి టాప్లో వన్ ప్లస్ బటన్ ఉంది కదా, ఇది ఆక్సిజన్ ప్లే హోమ్ బటన్ అనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఆప్షన్స్ బటన్ అయితే ఉంది. అండ్ అలానే మనకి నావిగేషన్ కీస్ అయితే మనకి కింద చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బ్యాక్ బటన్ అండ్ గూగుల్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. గూగుల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మాత్రం స్పీచ్ రికగ్నైజేషన్లో మాత్రం యాజ్ యూజువల్ అన్ని టీవీలో ఉండే ప్రాబ్లమే, నేను ఇందులో ఉండదు అనుకున్నాను. ఇందులో కూడా మీకు స్పీచ్ రికగ్నైజేషన్ అనేది సమ్ టైమ్స్ బాగుంటుంది, బట్ సమ్ టైమ్స్ మీకు అంత యాక్యురేట్గా అయితే రాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే మీకు ఒక 10 టైమ్స్లో ఒక 8 టైమ్స్ 7 టైమ్స్ అయితే మీకు బెటర్గా అయితే వస్తుంది. అండ్ ఇక హోమ్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. అండ్ ఇక షార్ట్ కట్ బటన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి హాట్స్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియో అయితే ఇచ్చారు. సో యూట్యూబ్ బటన్ ఒకటి ఇందులో ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ సెట్టింగ్స్ బటన్ అయితే కనిపించట్లేదు కదా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఏదైతే మీకు ఆప్షన్స్ బటన్ ఉందో ఆప్షన్స్ బటన్ ఇలా సింపుల్గా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు చూడొచ్చు సెట్టింగ్స్ అయితే ఇలా మీకు అయితే ఓపెన్ అవుతాయి. సో అంతే. సో ఆప్షన్స్ బటన్ అయితే యూజ్ చేయండి, అప్పుడు మాత్రం మీకు అది క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దట్స్ ఇట్ రిమోట్ పరంగా మనం చూసినట్లయితే. అండ్ ఇంకా అంతే అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఏదైతే టీవీ ఉందో మనకి 2GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మీరు లోకల్గా ఫైల్స్, వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఇంకేదైనా సరే సాంగ్స్ కానీ మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగినట్లయితే 8GB స్టోరేజ్ ఉంటే కొంచెం మీకు బెటర్ అని చెప్పాలి. బట్ ఏమన్నా మేజర్ థింగ్స్ ఉంటే మాత్రమే మీరు ఇందులో అయితే స్టోర్ చేసుకోండి. బట్ 8GB అండ్ 2GB టీవీకి మోర్ దెన్ ఎనఫ్ అయితే చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, 64-bit ప్రాసెసర్ యూజ్ చేశారని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ పరంగా కొంచెం బెటర్ ఉందని చెప్పాలి. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు మీకు ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుందన్నమాట. అండ్ ఆక్సిజన్ ప్లే కూడా ఉంటుంది మీకు. ఆక్సిజన్ ప్లే మాత్రం చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది. టు బీ ఫ్రాంక్, నేను ఇప్పటివరకు యూజ్ చేసిన వాటిలో సామ్సంగ్ టీవీలో మీకు యూఐ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు, రివ్యూ చేసినప్పుడు ప్రీవియస్గా చెప్పాను. బట్ దానికంటే కూడా చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా మీకు సో యూఐ చూడొచ్చు. మీకు ఎంత ఫాస్ట్ అంటే అసలు చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది, మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆక్సిజన్ ప్లే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూసినట్లయితే ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, అదొకటే నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. వీళ్ళు ఆండ్రాయిడ్ 11 ఇవ్వాల్సింది, బట్ వీళ్ళైతే ఏదైతే ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారో ఇది సపోర్ట్ చేయదన్నట్లయితే కింద కామెంట్లలో అయితే వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు మనకి అందులో చూసినట్లయితే. అండ్ ఓవరాల్గా మాత్రం నాకు ఆక్సిజన్ ప్లే యూఐ మాత్రం ఖచ్చితంగా చాలా బెటర్ ఉందని అయితే చెప్పొచ్చు, సూపర్ ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 43 ఇంచ్ 4K డిస్ప్లే అయితే యూజ్ చేశారు, అల్ట్రా హెచ్డి. సో మీకు 43 ఇంచెస్లో 4K డిస్ప్లే అంటే మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది, పిక్సెల్స్ కానీ మీకు ఎక్కడ పెద్దగా ఏర్పడడం అయితే ఉండదు. అండ్ డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి HDR10 సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. HDR10 అండ్ 10+ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ MEMC టెక్నాలజీతో వస్తుంది. ఎప్పుడైతే మీకు ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్, మీరు మూవీ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఫాస్ట్ మూవింగ్ షాట్స్ ఉంటాయి కదా, సో స్పీడ్గా వెళ్ళి అట్లాంటప్పుడు మీకు బ్లర్ అనేది రాకుండా మీకు మోస్ట్లీ మీకు ఫ్రేమ్స్ అనేది కనిపించేలా ఈ టెక్నాలజీ అయితే పనిచేస్తుంది. అఫ్కోర్స్ మీకు ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది, బట్ కొంచెం మీకు కొంచెం స్మూత్ ఫీలింగ్, ఎక్కడ కూడా బ్లర్ ఫీలింగ్ రాకుండా అయితే చేస్తుంది. అండ్ గామా ఇంజన్ టెక్నాలజీ కూడా ఇందులో మీకు కలర్స్ అనేవి కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది అన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే ఫీచర్స్ అయితే ఇవి. ఇంక మోర్ ఎవర్ ఈ ఫీచర్స్ పక్కన పెట్టి రియల్ టైం టెస్ట్ గురించి వచ్చినట్లయితే ముందుగా నేను ఇక్కడైతే తరోగా దీన్ని టెస్ట్ చేసి అండ్ ఏ పాయింట్కి ఆ పాయింట్ రాసుకుని నేను పెట్టుకున్నాను. ముందుగా మనం బ్రైట్నెస్ గురించి కనుక మాట్లాడినట్లయితే బ్రైట్నెస్లో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రైట్ నౌ టీవీ వచ్చేసి 100% బ్రైట్నెస్ పెట్టుకుంటే బాగుంది. కొంచెం మీరు 60-70 పెడితే కొంచెం డల్ అనిపించవచ్చు, కానీ మీకు ఇప్పుడు రైట్ నౌ చూస్తున్న బ్రైట్నెస్ అయితే నాకైతే పర్సనల్గా ఇండోర్లో ఇంత హెవీ లైట్లో కూడా నాకు చాలా బెటర్ ఉందని అయితే అనిపించింది. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ కలర్స్, నాట్ టూ సాచురేటెడ్. మీకు ఒకవేళ సాచురేటెడ్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పెంచుకోవచ్చు, అది మీ చేతిలోనే ఉంటుంది. బట్ స్టాండర్డ్ మోడ్లో ఏదైతే కలర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఆన్ స్పాట్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా మరీ సాచురేట్ అవ్వడం కానీ ఎక్కడ మ్యూటెడ్ కలర్స్ అయితే లేవు, కలర్స్ కూడా ఎక్సలెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం బ్లాక్స్ మోస్ట్లీ మీకు డీప్ బ్లాక్ అయితే ఉంది. ఇంట్లో నేను ఏదైతే వ్యూ ప్రీమియం టీవీ యూజ్ చేస్తున్నానో దాంతో పోలిస్తే మాత్రం బ్లాక్స్ అనేది ఇందులో మీకు కొంచెం బెటర్ అయితే చూడడానికి అయితే ఉంది, డీప్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు స్ట్రైట్ కానీ కొంచెం ఇంత సైడ్ నుంచి కనుక మీరు ఈ టీవీని చూసినట్లయితే మీకు కొంచెం బాగానే వస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు మరీ టోటల్ సైడ్ మరి ఇటు సైడ్ నుంచి చూస్తే మాత్రం కొంచెం మీకు షేడ్ అయితే చూడడానికి ఉంది, బట్ నాట్ దట్ హ్యూజ్, బట్ ఖచ్చితంగా షేడ్ అయితే మీకు చూడడానికి అయితే ఉంది. ఆఫ్ కోర్స్ మీరు హాల్లో పెట్టుకుంటే మాత్రం మరీ 90 degrees అవతల నుంచి అయితే మీరు అయితే చూడరు కాబట్టి
సో ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు అలా చూసే వాళ్ళు అయితే మాత్రం ఈ టీవీ మీకు అయితే సెట్ కాదు. బట్ స్ట్రైట్గానే మీకు అప్ టు 170 కంటే కొంచెం తక్కువ లోపల 150 degrees వరకు అయితే మీకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక స్క్రీన్ బ్లీడింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడవచ్చు. నేను నైట్ అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి బ్లాక్ వీడియో ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ. సో మీకు ఎక్కడ కూడా స్క్రీన్ బ్లీడింగ్ అయితే చూడడానికి అయితే లేదు. అది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. అండ్ ఇక సౌండ్ విషయానికి వస్తే మాత్రం మనకి 24 watt స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. సౌండ్ ఓకే, బట్ నాట్ దట్ గ్రేట్. మీకు క్వాలిటీ అయినా సరే మీకు లౌడ్నెస్ కొంచెం బాగానే ఉంది, పర్లేదు. బట్ క్వాలిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ అఫ్ కోర్స్ టీవీస్లో సౌండ్ క్వాలిటీ అనేది అలానే ఉంటుంది. ఇదనే కాదు, వియూ ప్రీమియం అది 55 inches టీవీకి కూడా అలానే చూడడానికి ఉంది. ఇంతకుముందు సామ్సంగ్, ఎల్జీ అన్ని టీవీల్లో కూడా మనకి మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే సౌండ్ అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు సౌండ్ అనేది ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టమ్కి వెళ్ళండి. కొంచెం సౌండ్ బార్స్ కానీ హోమ్ థియేటర్స్ కానీ ఏమైనా పర్చేస్ చేస్తే మీకు బెటర్ అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ఈ టీవీలో OnePlus ఎకోసిస్టమ్. OnePlus ఎకోసిస్టమ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈ వీడియోలో. ఎందుకంటే ఈ టీవీ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏదైనా ఉంటుందంటే మాత్రం OnePlus ఎకోసిస్టమ్ అని చెప్పాలి. ముందుగా అందులో మనం చూసినట్లయితే OnePlus టీవీ కనెక్ట్ యాప్ ఉంటుందన్నమాట. OnePlus కనెక్ట్ యాప్ అని చెప్పేసి మీరు OnePlus మొబైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు మీరు ఏ మొబైల్ వాడినా సరే, ఈవెన్ నేను ఏదైతే నా యాపిల్ మొబైల్ ఉందో ఆ మొబైల్లో యూజ్ చేశాను. OnePlus కనెక్ట్ యాప్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. ముందుగా మీరు చూసినట్లయితే మీరు ఎప్పుడైనా OnePlus యాప్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి, టీవీ కనెక్ట్ చేశారు ఆ యాప్ ద్వారా, ఎప్పుడైతే మీ మొబైల్కి కాల్స్ వస్తుందో, మీరు ఒకవేళ మూవీస్ చూస్తుంటారు, ఒక 70% 80% వాల్యూమ్లో మూవీస్ చూస్తుంటారు, ఇమీడియట్గా మీ కాల్ రాగానే టీవీ వాల్యూమ్ అనేది సడన్గా 10%కి డ్రాప్ అయిపోతుంది. మీరు కాల్ అటెండ్ చేసి మాట్లాడి కట్ చేశాక మాత్రం మీకు నార్మల్గా మీకు ఎంతైతే సౌండ్ ఉందో అంత సౌండ్ వస్తుందన్నమాట. అదొక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక ఏదైతే మన లోకల్ స్టోరేజ్, మన మొబైల్ లోకల్ స్టోరేజ్లో వీడియోస్ ఉన్నాయో డైరెక్ట్గా త్రూ యాప్ మీరు ఎవ్రీథింగ్ మీరు మీ టీవీలో అయితే క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీరు మిర్రర్ క్యాస్ట్ కానీ, మీకు మిరా క్యాస్ట్ కానీ, క్రోమ్ క్యాస్ట్ కానీ అన్ని బిల్టిన్ అయితే ఉన్నాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలా కాకుండా లోకల్గా ఉన్న వీడియోస్ ప్రతిదీ కూడా మీరు ఈ టీవీలో అయితే ప్లే చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ అలానే మనకి మల్టీ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎట్ ఏ టైం 2 మొబైల్స్ మీరు ఇక్కడ మీరు స్క్రీన్ క్యాస్ట్ అయితే చేయొచ్చు అనమాట. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే. అండ్ ఆ తర్వాతకి మీకు ఏదైతే ఇయర్ బడ్స్ ఉంటాయో, నాట్ ఓన్లీ OnePlus, మీకు ఒకవేళ మీరు OnePlus బడ్స్ వాడుతున్నారనుకోండి, క్యాప్ ఓపెన్ చేయండి, డైరెక్ట్గా మీకు ఇక్కడ టీవీలో కార్నర్కి అప్పేర్ అవుతుంది. బట్ నేను OnePlus అయితే వాడట్లేదు, నేను రియల్మీ బడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. రియల్మీ బడ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ టైం ఒకసారి పేర్ చేయాలి. ఫస్ట్ టైం పేర్ చేశాక నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు జస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా పేర్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా వినేయచ్చు వితిన్ సెకండ్స్. అంటే వెరీ ఫాస్ట్. అంటే నేను ఇంతకుముందు ఏ డివైజెస్లో నా మొబైల్ కన్నా కొంచెం లేట్గా అయితే కనెక్ట్ అవుతుంది కానీ, బట్ టీవీకి మాత్రం చాలా అంటే చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్గా మీకు బడ్స్ అయితే కనెక్ట్ అవుతుంది. ప్రాబ్లం పేరింగ్లో అస్సలు లేదు. టు బీ ఫ్రాంక్, ఎక్సలెంట్ పేరింగ్ అని చెప్పాలి. మళ్ళీ ఎప్పుడైతే మీరు అందులో బాక్స్లో పెట్టేస్తారో డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. సో అదైతే ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఆటో డిటెక్ట్ అయితే చేస్తుంది మీకు ఎప్పుడు కూడా. ఇది మీరు ఎప్పుడు క్యాప్ ఓపెన్ చేసినా సరే అప్పుడు మీ దగ్గర ఉన్న బడ్స్ ఏదైనా సరే వాటికి అయితే కనెక్ట్ అవుతుంది. సో లేటెన్సీ ప్రాబ్లం కూడా నేను టెస్ట్ చేశాను, పెద్ద మేజర్ లేటెన్సీ ప్రాబ్లం కూడా చూడడానికి లేదు. అండ్ ఒకవేళ మీ దగ్గర OnePlus వాచ్ అనుకుంటే మాత్రం OnePlus వాచ్లు కూడా మీకు OnePlus టీవీ అని చెప్పేసి టీవీ కనెక్ట్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు రిమోట్లో యూజ్ చేసి ఎవ్రీథింగ్ కూడా అందులో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి OnePlus ఎకో సిస్టమ్ అనమాట. సో ఖచ్చితంగా వేరే అన్ని అదర్ టీవీస్తో పోలిస్తే మాత్రం OnePlus ఎకో సిస్టమ్ అనేది ఎస్పెషల్గా ఈ టీవీకి మెయిన్ బెనిఫిట్ అని చెప్పాలి. దీని గురించి వాడిక్లో మీకు క్లియర్గా అయితే మాట్లాడతాను. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ టీవీలో గూగుల్ డియో సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్స్టర్నల్గా వెబ్ కెమెరా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో అది వచ్చేసి మీకు 2500 రూపీస్ ఉంటుంది. అది కనుక మీరు పర్చేజ్ చేశారంటే డైరెక్ట్గా మీరు మీ టీవీ నుండి మీరు వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు గూగుల్ డియో ద్వారా. అలానే కాకుండా మీకు కెమెరా డెడికేటెడ్ యాప్ అయితే ఉంటుంది మీకు. సో యూఐలో మీరు చూసినట్లయితే, సో దాన్ని యూజ్ చేసి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా. అది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి ఇందులో ఇంకో ఫీచర్ వచ్చేసి స్మార్ట్ మేనేజర్ అని అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ స్మార్ట్ మేనేజర్ ఉందో ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ అయినా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెమొరీ కనుక ఫిల్ అయిపోయి ఉంటే, అంటే మీకు మెమొరీలో ఎక్కువ యాప్స్ ఉన్నట్లయితే మెమొరీ ఫ్రీ అప్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఈ పిల్లలకి ఎస్పెషల్గా తల్లిదండ్రులు ఊరు వెళ్తుంటారు లేదా డైలీ ఆఫీస్కి వెళ్తుంటారు, పిల్లలు ఇంట్లో టీవీ ఎంతసేపు చూస్తున్నారు, ఎవరిని ఎవరు ట్రాక్ చేయాలన్నా, నాట్ ఓన్లీ కిడ్స్, ఎవరిని ఎవరు ట్రాక్ చేయాలన్నా ఎంతసేపు టీవీ చూస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ టైం అనేది ఏ రోజు ఎంతసేపు మీరు టీవీ చూసారనేది ఒకవేళ మీరు మానిటరింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక అలానే మనకి బ్లూటూత్ స్టీరియో అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏం లేదు, మీకు ఏదైతే ఈ టీవీ యొక్క స్పీకర్స్ ఉన్నాయో ఈ స్పీకర్స్ని మనం
మన మొబైల్స్ కానీ దేనికైనా కనెక్ట్ చేసి బ్లూటూత్ స్పీకర్ లాగైతే యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఒక మంచి ఫీచరే కానీ బట్ ఈ స్పీకర్స్ అంత యూజ్ చేసేంత గొప్ప విషయం అయితే కాదు. అండ్ ఇక అంతే ఓవరాల్గా మేజర్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఇక అన్నీ బాగానే చెప్పావు, అంత బాగానే ఉంది అన్న, ఇందులో అసలు కాన్సే లేవా అంటే మాత్రం కాన్స్ కూడా నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. ఇందులో మీకు ఎటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ లేదు అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇవి రెండు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సో డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ నవ్వే డేస్ చాలా ఇంపార్టెంట్. డాల్బీ విజన్ అట్లీస్ట్, డాల్బీ అట్మాస్ అంటే ఓకే సరే పెద్ద కాంప్రమైజ్ అవ్వచ్చు. అట్మాస్ హోమ్ థియేటర్స్ అంత ఎక్కువ అవైలబుల్ లేవు బడ్జెట్లో, ఉన్న కొన్ని వాళ్ళు చాలా రేర్గా అయితే ఉండొచ్చు. బట్ డాల్బీ విజన్ ఉండాల్సింది ఖచ్చితంగా. సో చాలా కంటెంట్ కూడా ఇప్పుడు ఓటీటీలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. సో అదొకటైతే నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ వాల్ మౌంట్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రావట్లేదు. ఖచ్చితంగా వాల్ మౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, అది కూడా నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ ఇక స్టిల్ 2022లో మనకి మరొక ప్రాబ్లం వచ్చేసి Android 10 స్టిల్ Android 10లో రన్ అవ్వడం అనేది అది కూడా నాకు నచ్చలేదు. కొంచెం Android 11 ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక ఆ తర్వాతకి మరొక నాకు మేజర్ కాన్, నవ్వేడేస్ ప్రతి ఒక్కరు టీవీలో 80% ఆఫ్ కంటెంట్ అనేది యూట్యూబ్ నుంచే కన్జ్యూమ్ చేస్తుంటారు. యూట్యూబ్ షార్ట్ కట్ బటన్ అనేది రిమోట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. అఫ్కోర్స్ మీకు తెలిసింది అమెజాన్లో సేల్ అయ్యే వాటికి యూట్యూబ్ బటన్స్ అనేది పెద్దగా పెట్టరు, వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయరు. ఇది ఓవరాల్గా కాన్స్ అయితే నాకు అనిపించింది. అండ్ ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 30,000 రూపాయలు అయితే ఉంది. సో 30,000 రూపాయలకి కానీ ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి 27,500 రూపాయలకి మీకు వస్తే మీరు తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం 27,500 రూపాయలకి మీరు ఆరామ్సే రైట్ నౌ కళ్ళు మూసుకొని ఈ టీవీని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ 30,000 విషయానికి వస్తే మాత్రం 30,000లో కూడా మీరు కాంపిటేటర్స్తో కంపేర్ చేసి చూస్తే పిక్చర్ క్వాలిటీలో 100% మీకు హైసెన్స్ కానీ అండ్ అలానే మీకు మోటరోలా టీవీస్ తోటి పోటాపోటీ ఖచ్చితంగా ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వెరీ స్లిమ్ లుక్స్, బెటర్ బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ ఇక వాటికంటే దీనికి ఉన్న ఎడ్జ్ ఏంటంటే పర్సనల్ నేను చెప్తున్నాను, ఇదేం స్పాన్సర్డ్ కంటెంట్ కాదు, మనం కొనుక్కొని చేసిన ప్రోడక్ట్. బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఈ టీవీలో ఉన్నంత మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఏ టీవీలో మీకు చూడడానికి అయితే ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు వేరే బ్రాండ్స్ నేను వియూ ప్రీమియం కొన్నాక ఒకసారి అప్డేట్ వచ్చింది 4 years 3.5 yearsలో. అప్డేట్స్ ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు 6 monthsలో అట్లీస్ట్ 1 అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టీవీస్లో మీరు ఏ టీవీలో కూడా మీరు ఇట్లాంటి ఎకో సిస్టమ్ ఇందాక మీకు చెప్పిన ఫీచర్స్ ఇట్లాంటివి మాత్రం మీకు వేరే టీవీస్లో అయితే యూజువల్గా మనకి చూడడానికి అయితే ఉండదు. సో ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్తో పాటు మంచి పిక్చర్ క్వాలిటీ ఉన్న టీవీ అండర్ 30,000లో దట్టు 4Kతో కావాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్. ఆరామ్స్ మీరు స్ట్రైట్ అవి దీని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో చూసాక మీకు మోస్ట్లీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా లేదా ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉందా లేదనేది కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. నేనేమైనా మిస్ అయ్యాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అనేది. ఖచ్చితంగా ఈ టీవీ స్ట్రైట్ అవే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వీలైతే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మనకు ఒక స్మాల్ కమిషన్ వస్తుంది అమెజాన్ నుంచి. సో మన ఛానల్కి మీరు పరోక్షంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ₹1 కూడా ఎక్కువ కాస్ట్ అయితే కాదు. మీరు ఎంతైతే ప్రైస్ పెట్టుకుంటున్నారో అంతే ప్రైస్కి మీకు టీవీ వస్తుంది. కాకపోతే అందులో మాకు కొంచెం కమిషన్ వస్తుంది అంతే. సో ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.